వీళ్ళకి ఎనర్జీ ఎర్లీ మార్నింగ్స్ లో పీక్ లో ఉంటుంది. నెక్స్ట్ వుల్ఫ్ టైప్. వీళ్ళు ఎట్లా అంటే నైట్ థింకర్స్ అనమాట. వీళ్ళ క్రియేటివిటీ అంతా సన్ వెళ్ళిపోయిన తర్వాత మూన్ టైమింగ్ లో ఉంటుంది. అండ్ నార్మల్ 9 to 5 జాబ్ స్ట్రగుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్. వీళ్ళు ఎట్లా అంటే ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు నిద్ర వస్తుందో అప్పుడు వాళ్ళకే తెలియదు. ఇప్పుడు 1 minute లో నిద్రపోతారు, మళ్ళీ 1 minute లో ఎట్లా అనగానే లేచిపోతారు. సో వాళ్ళు ఓవర్ థింక్ చేసి స్ట్రెస్ ఎక్కువ అట్లా ఉన్నోళ్ళు డాల్ఫిన్ కేటగిరీకి వస్తారన్నమాట. వాళ్ళకి చాలా సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే సొసైటీ ఫోర్సెస్ ఎవ్రీవన్ టు బీ బేర్. అందరూ బేర్ షెడ్యూల్ ని ఫాలో అవ్వాలి అని సొసైటీ మనల్ని ఫోర్స్ చేస్తుంది. బట్ మనము మన బాడీ టైప్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ ఫైట్ విత్ ద బయాలజికల్ సిస్టమ్. అండ్ ఓన్లీ అర్థం చేసుకున్నంత మాత్రాన ఏం ఒరిగిపోదు మీకు. దానికి తగ్గట్టు మీ బాడీని ట్రైన్ చేసుకోవాలన్నమాట. చాప్టర్ 4 హౌ టు ట్రైన్ యువర్ బాడీ. యాక్చువల్లీ స్లీప్ ఇస్ అ స్కిల్, నాట్ అన్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం పెట్టడం మానేసేయండి. బికాస్ అలారం స్పైక్స్ కార్టిసోల్.